నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. జూలై 13న కోట శ్రీనివాస గారు స్వర్గస్థులైనారు. అలాగే జూలై 14న మనం చూసుకున్నట్లయితే సరోజినీ దేవి గారు కూడా స్వర్గస్థులైనారు. అసలు వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, వీరికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ సార్. మరి సార్ని అడిగి వీరికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జూలై 13th రోజున వచ్చేసి కోట శ్రీనివాసరావు గారు స్వర్గస్థులైనారు. అలాగే జూలై 14న మనం చూసుకున్నట్లయితే సరోజినీ దేవి గారు కూడా స్వర్గస్థులైనారు. మరి వీరి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఏంటి, వీరికి సంబంధించిన కొన్ని విషయాల గురించి అయితే మాకు చెప్పండి సార్. సరోజినీ దేవి గారు కాదు, సరోజాదేవి గారు. సరోజాదేవి, ఓకే. అంటే మీ జనరేషన్ కాబట్టి తెలియదు కాబట్టి ఓకే సార్. కాబట్టి బి సరోజాదేవి విధంగా చెప్పాలంటే కోట శ్రీనివాసరావు గారి కన్నా సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ. ఈ వీడియో సార్. బి సరోజాదేవి గారు దాదాపు 200 సినిమాలు తెలుగు, తమిళం, మరి కన్నడం, హిందీలో కూడా చేశారు. దిలీప్ కుమార్ గారు కూడా చేశారు. చిటపడి చినుకులు పడుతూ ఉంటే చిరికాడే అంటే ఆ పాట అద్భుతమైన పాట. అట్లాగే చూసుకుంటే జగదేవిని కథ కానీ ఎన్టీ రామారావు గారితో దాదాపు ఒక 20 సినిమాలు ఉన్నాయి. అగ్ని నాగేశ్వర గారితో చేశారు. అంటే ఆల్మోస్ట్ అలా పెద్ద దిగ్గజ హీరోలందరితో కూడా చేసిన నటిగా బి సరోజాదేవి గారిని చూడాలి. ఎందుకంటే పద్మశ్రీ, పద్మభూషణ్ కేంద్ర గవర్నమెంట్ ఆ పురస్కారాలతో సత్కరించింది ఆవిడని. కాబట్టి ఒక లెజెండరీ ఆర్టిస్ట్ అని చెప్పాలి. దాదాపు 200 సినిమాలు నటి చేయటం అంటే మాటలు కాదు. కాబట్టి చాలా ఎక్కువ సినిమాలు చేశారు ఆవిడ తన సినిమా జీవితంలో. అంటే పుట్టింది బహుశా నేను అనుకోవడం అది కన్నడ ప్రాంతంలోనే, బెంగళూరులో ఉండేవాళ్ళు ఆవిడ సరోజాదేవి గారు. ఈ జనరేషన్ వాళ్ళకి సరోజాదేవి గారు తెలియదు. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల్లో చేసిన నటిగా చెప్పాలి. మరి ఆ తర్వాత ఎక్కువ హీరోయిన్ కానీ చేశారు అసలు. ఇక ఒక తరం వచ్చిన తర్వాత సైడ్ అయిపోయి ఆవిడ 12 కాపురం ఇలాంటి సినిమాలు చేసినా కానీ ఇక ఆవిడ సినిమాలు తగ్గించేసుకుని బెంగళూరు సెటిల్ అయిపోయారు. అది సరోజాదేవి గారి గురించి. సార్, సరోజాదేవి గారిని మీరు ఎప్పుడైనా కలిసారా? తనతో మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేశారా సార్? ఇంటర్వ్యూ చేయడానికైతే కలిశాను, ఇంటర్వ్యూ చేయలేదు సార్. ఎందుకు సార్? ఎందుకంటే ఇంటర్వ్యూ చేయడానికే కలిసారు కదా. చేయడానికే కలిసా. ఏమైందంటే ఆవిడ హోటల్ గ్రాండ్ కాకతీయ ఇక్కడ ఉండేది బేగంపేటలో, పొలారెడ్డి స్వీట్స్కి ఆపోజిట్లో. ఇప్పుడు పేరు మాట్లాడుతుంది, కాకతీయ షర్ట్ అనేది పెట్టారేమో. అప్పట్లో హోటల్ గ్రాండ్ కాకతీయ అని ఉండేది. ఆ హోటల్లో ఉన్నారు ఆవిడ. అంటే హైదరాబాద్లో సన్మానం చేశారు ఒక సంస్థ వాళ్ళు. ఆవిడకి సన్మానం చేసి పిలిపించారు. ఆ టైంలో ఆవిడ ఉందని తెలిసి నేను ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తే రమ్మన్నారు. వెళ్ళాను. అయితే ఆ పొద్దున రండి, మీరు చాలా ఎర్లీగా రండి అని చెప్పారు. వెళ్ళాను. కానీ అప్పటికే కొద్దిగా నేను లేట్ అయింది. నేను 7 గంటలకు వెళ్ళాను మార్నింగ్. ఆవిడ సూట్ కేసులు గిటిగా సర్దుకుని చెక్అవుట్ చేయడానికి రెడీ అయిపోయి అన్ని పెట్టి కూర్చున్నారు. ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. బేగంపేట ఎయిర్పోర్టే పక్కనే. అక్కడి నుంచి ఎంత దూరం, 20 నిమిషాల్లో వెళ్ళిపోతారు బేగంపేట ఎయిర్పోర్ట్. అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేదు. అంటే 2000 సంవత్సరమో 2001 నాకు తెలిసి ఆ టైంలో. అయితే ఇక్కడ ఏమైందంటే ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చానండి. మరి అంటేను ఆవిడ ఒకటే అంటున్నారు, ఫ్లైట్ నాకు 11 గంటలకండి, అందుకనే టైం సరిపోదు, మనం ఇంకోసారి కలిసి మాట్లాడుకుందాం, ఇంకోసారి చేద్దరు కానీ అంది ఆవిడ. 11 గంటల ఫ్లైట్ అయితే ఇప్పుడు 7 కదండి అయింది, చాలా టైం ఉంది కదంటేను. అట్లా కాదండి, నేను మొదటి నుంచి కూడా నాది ఒక అలవాటు ఉంది, నేను టెన్షన్గా వెళ్ళను, అవసరం అయితే 1 గంట 2 గంటలు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తా, అది నా మెంటాలిటీ. నేను హడావాడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇబ్బంది పరిగెత్తడం, టెన్షన్ పడటం నాకు అలవాటు లేదు. అందువల్ల నేను ఎప్పుడు కూడా నా పాలసీ ఇదే అనే మాట అన్నారు ఆవిడ. జనరల్గా కూడా అది మంచి పద్ధతి. ఆవిడ చెప్పిందే ఆవిడ. కొంతమంది ఏంటంటే ట్రైన్ బయలుదేరుతున్న పరిగెత్తుకొచ్చి ఎక్కేస్తుంటారు. అంత టైం ఇంట్లో మీకు అవకాశం ఉంటుంది, అది చేయరు. ఆవిడ అది మాట చెప్పారు, నేను టెన్షన్ పడను, 1 గంట 2 గంటలు నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తా, కానీ టెన్షన్ పడను అన్నారు. అందువల్ల కొన్ని విషయాలు బ్రీఫ్గా చెప్పారు. తనకు సంబంధించి ఊరికే ఇంటర్వ్యూలా చేయలేదు, కానీ బ్రీఫ్గా కొన్ని విషయాలు చెప్తే అవి మాట్లాడి అది నోట్ చేసుకొచ్చి నేను ఆర్టికల్ రాశాను. అది ఇంటర్వ్యూలాగా అయితే లెంగ్తీ ఇంటర్వ్యూగా నేను చేయలే, అవకాశం లేకుండా పోయింది. ఆవిడ వెళ్ళిపోవాలి అని 7 గంటలకే మొత్తం రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయి ఉన్నారన్నమాట. అలా జరిగింది. మళ్ళీ ఎప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేయలేదు సార్? అంటే ఇక అవకాశం అప్పుడు మళ్ళీ ఇక ఆవిడ రేరు బెంగళూరులో ఉంటారు కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు అయితే మనం చేసే అవకాశం హైదరాబాద్కి వస్తారు. అప్పుడు తెలియదు. నేను ఒక దాదాపు 5-6 ఇయర్స్ అక్కడ సినిమా పేర్లు చేశాను కాబట్టి అది చేయాల్సి వచ్చేది. అప్పుడు అదే టైంలో ఆవిడ ఇచ్చారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. అట్లా కోట శ్రీనివాసరావు గారిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా చేయలే. కోట శ్రీనివాసరావు గారు ఏంటంటే ఆయన కంకిపాడు, విధంగా చెప్పాలంటే మా జిల్లానే కంకిపాడు, బ్యాంకులో ఉద్యోగి అయిన.
ఫస్ట్ ఆయన జర్నీ అలా స్టార్ట్. బ్యాంక్ ఉద్యోగి అయినా మంచి బ్యాంకులో జాబ్ చేసుకుంటుంటే రంగస్థలంలో నాటకాలు వేసుకోవడం, సుబ్రాయ శర్మ గారు ఈయన ఫ్రెండ్స్, ఇట్లా రంగస్థల కళాకారుడు. ఓకే. అలాగే మరి ఆయన కూడా చిరంజీవి గారితో పాటు ప్రాణం ఖరీదు అనే సినిమా చిరంజీవి గారిది. పునాదిరాళ్ళు ప్రాణం ఖరీదు చిరంజీవి గారి కెరీర్లో ఒకటి రిలీజ్ ముందు అయింది, ఒకటి నటించిన ముందు సినిమా అయితే రిలీజ్ ఒకటి అయింది. అట్లా చిరంజీవి గారి తొలి సినిమా ప్రాణం ఖరీదు అనుకున్నప్పుడు ఈయన దాంట్లో సినిమా నటుడిగా తొలి అవకాశం వచ్చింది. ఓకే. ఇంకోటి ఏంటంటే జంజాల గారు కూడా విజయవాడే. జంజాల గారు కోట శ్రీనివాసరావు గారిని బాగా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే అహనా పెళ్ళంట అని ఒక సినిమా వచ్చింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా మనకి చాలా సినిమాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు అహనా పెళ్ళంట సినిమా జంజాల గారి సినిమా అనేది, అహనా పెళ్ళంట అనే సినిమా. దాంట్లో మరి బ్రహ్మానందం అరగుండ బ్రహ్మానందంగా ఉండి ఈయన పాచోడు కోటిని ఎల్లడి కట్టి. అవునవును, ఆ సినిమా ఇప్పటికీ చూసినా కానీ అసలు చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అవును, కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు అసలు ఇప్పటికీ చాలా ఇదిగా. అది అహనా పెళ్ళంటలో అద్భుతమైన పాత్ర. అవును సార్. అది ఆదివిష్ణు గారు రాసిన సత్యం గారి ఇల్లు అనే ఒక నవల వచ్చేది పల్లకిలో. ఆ సత్యం గారి ఇల్లు నవలనే అహనా పెళ్ళంటగా చేశారు సురేష్ ప్రొడక్షన్. అది నవల నుంచి ఇటు ప్రొడక్షన్ సినిమాగా మార్చారు, అహనా పెళ్ళంట మార్చారు. సత్యం గారి ఇల్లు అనే పేరుతో వచ్చిన నవల అది. దాన్ని ఆ పాత్ర మాత్రం హైలైట్, నాకు బాగా నచ్చిన పాత్ర. ఇంకొకటి ఏంటంటే ఆ కెరీర్ స్టార్టింగ్లోనే ఆయన కూడా ప్రతిఘటన ఒక సినిమా వచ్చింది. అది టి కృష్ణ గారి డైరెక్షన్లో వచ్చే సినిమా విజయశాంతి. అలాగే మరి ఆ సినిమాలో చరణ్ రాజు విలన్గా ఉన్నా కానీ కోట శ్రీనివాసరావు గారి పొలిటికల్ లీడర్గా ఆయన అద్భుతమైన డైలాగులు. అంటే ప్రతిఘటన సినిమాలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క హైలైట్ అవుతుంది. అటు సుత్తివేలు పాత్ర హైలైట్, చరణ్ రాజు పాత్ర హైలైట్, మరి విజయశాంతి పాత్ర హైలైట్. అట్లాగే కోట శ్రీనివాసరావు గారి పాత్ర పొలిటికల్ లీడర్ కానీ డైలాగులు కానీ పెద్ద హైలైట్ అని చెప్పాలి. అద్భుతమైన ఆయనలో అద్భుతమైన నటుడు ఉంటాడు. తర్వాత ఆయన శత్రువు అనే సినిమా వెంకటేష్ది సినిమా, ఉత్తమ విలన్గా కూడా చాలా నంది అవార్డులు ఆయన చాలా వచ్చినాయి, పద్మశ్రీ వచ్చింది. మరి కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చినా మనకు తెలుసు. కోట శ్రీనివాసరావు గారి సినిమాలో ఆయన ఎన్టీ రామారావు గారితో చేయలే, అంతకాలంలో సినిమా రంగంలో ఉన్నా కానీ ఎన్టీ రామారావు గారితో నటించే అవకాశం ఆయన రాలా. అది కూడా ఆయన కూడా బాధపడేవాడు, రామారావు గారితో నేను నటించలేకపోవడం నాకు అవకాశం. మిగతా అందరి యాక్టర్స్తో యాక్ట్ చేశారు సార్, చాలా మందితో ఆయన చేశారు. రామారావు గారు ఏంటంటే ఆయన 78లో సినిమా రంగానికి వచ్చినప్పుడు 77, 78లో వచ్చినప్పుడు ఆయన రామారావు గారు 82 వరకు రాజకీయ పార్టీ పెట్టి చేసి వచ్చారు కాబట్టి అవకాశం రాలా. అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత, రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు రామారావు గారి మీద బురద జల్లటానికి కోట శ్రీనివాసరావు గారిని పెట్టి మండలాధీశుడు అనే సినిమా చేశారు. ప్రభాకర్ రెడ్డి గారు ఇది అనుకుంటా మండలాధీశుడు అనే సినిమా పేరు. అప్పుడు ఎన్టీ రామారావు గారి పాత్ర ఈయన పోషించాడు. కోట శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు గారి పాత్ర పోషించి ఎన్టీ రామారావు గారిని బదనామం చేయడానికి ఆ పాత్ర పోషించి ఆయనకి చేశాడు ఆయన. అలాంటప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. ఇప్పుడు ఆయన సినిమాలో అవకాశం వచ్చి చేశాను, నాకు రామారావు గారి మీద ద్వేషం లేదు, ఏం లేదు. ఆయన విజయవాడ రైల్వే స్టేషన్ దిగినప్పుడు కూడా చాలా అవమానించారు, చాలా మంది ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు. అలాగే ఒకసారి బాలకృష్ణ గారు కూడా కనిపించినప్పుడు ఆయనతో మాట్లాడదాం అనుకున్నాను, ఇది చెప్దాం అనుకున్నాను కానీ కాంటి నుంచి ఉమ్మేశాడంట బాలకృష్ణ గారు. అంటే ఆయన ఆ పాత్ర అంటే ఎన్టీ రామారావు గారు అంటే ఆంధ్రుల ఆరాధ్య దైవం అని చెప్పాలి, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన కూడా మండలాధీశుని పెట్టి ఆయన్ని అబాస్పాలు చేసేలాగా సినిమా పాత్ర చేయటం, రామారావు గారిని చేయటం అనేది అది ఒక తప్పు చేశాడు ఆయన చెప్పాలంటే. అంటే తప్పు చేశాడా ఉప్పు చేశాడని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. నటుడుగా ఆ పాత్ర అవకాశం వచ్చింది. కొంతమంది ఇప్పుడు అట్లా అనుకుంటే పృథ్వీ కూడా అదేగా చేశాడుగా, నటుడు పృథ్వీ కూడా ఎన్టీ రామారావు గారి పాత్ర చేసి ఆయన సినిమా చేశారు. అలాగే ఇది పరిస్థితి కోట శ్రీనివాసరావు గారు చేశారు. అప్పట్లో కొంతమంది రాజకీయ శక్తులు వీళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు, ఇప్పుడు చేయడానికి ఇష్టపడట్లేదు కానీ ఆ టైంలో అయినా కొంతమంది చేస్తున్నారు. అయినా కానీ నటులుగా ఏంటంటే మనం కళాకారుని తప్పు పట్టకూడదు. కళాకారుడికి తన వంతు పాత్ర ఆయన పోషించాడు అనుకోవాలి. అది అక్కడ ఆయన ఆ పాత్రను కూడా అద్భుతంగా పోషించాడు. ఆయన రామారావు గారి పాత్రను కూడా చక్కగా పోషించాడు. అలాగే కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారి కాంబినేషన్లో మామగారు కానీ లేకపోతే ఇంకే సినిమా తీసుకున్నా కానీ అసలు ఆయన పాత్రలన్నీ కూడా అద్భుతమైన పాత్రలే. నటుడిగా మాత్రం ఆయన అద్భుతమైన నటుడని చెప్పాలి. సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్, కోట శ్రీనివాసరావు గారు వచ్చేసి ఇటు ఇండస్ట్రీ పరంగా కాకుండా ఏంటంటే అటు పొలిటికల్గా కూడా ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు అని చెప్పేసి కూడా ఉంది కదా సార్, మరి దాని గురించి? ఆయన రాజకీయ నాయకుడిగా పాత్రలు పోషించారు, అలాగే రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ తరపున అక్కడ పోటీ చేసి గెలవడం విశేషం. కోట శ్రీనివాసరావు గారు బ్యాంక్ ఉద్యోగి, సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదగటం అనేది గొప్ప విషయం చెప్పాలి.
కానీ ఇక రాజకీయాలు నా ఒంటికి సరిపడదు అనుకున్న వాళ్ళు ఇక ఆయన కైకల సత్యనారాయణ గారు కూడా మచిలీపట్నం నుంచి ఎంపీ అయ్యారు. ఇట్లా కొంతమంది చేశారు. అందులో కోట శ్రీనివాసరావు గారు కూడా ఆ అవకాశం కూడా దక్కింది ఆయనకి. బట్ ఇవి మాకెవరికి తెలియదు సార్, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ నటులుగా మాత్రానికే మాకు తెలుసు. కానీ మళ్ళీగా వీళ్ళ అబ్బాయి కూడా సినిమాలో యాక్ట్ చేశాడు. బైక్ యాక్సిడెంట్ చనిపోయాడు కొడుకు. ఓకే, వాళ్ళ అబ్బాయి కూడా ఆయన పెద్ద అది చాలా దెబ్బ. ఈయన కొడుకు ఇట్లా చనిపోయాడు. ఈయనతో పాటు వీళ్ళు తన్నేవాడు కదా బాబుమోహన్, ఈయన బాబుమోహన్ గారి అబ్బాయి కూడా బైక్ యాక్సిడెంట్ చనిపోయాడు. వీళ్ళ అబ్బాయి కూడా బైక్ యాక్సిడెంట్ చనిపోయాడు. అంటే ఇద్దరు స్నేహితులు, ఇలా స్నేహితుల పిల్లలు కూడా అలాగే చనిపోవడం అనేది పాపం. అదే కుర్రాడు కూడా పాపం ఆయన వాళ్ళ అబ్బాయి కోట శ్రీనివాస గారి అబ్బాయి కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకునే టైంలో చనిపోయాడు. వాళ్ళ పిల్లలు ఎంతమంది సార్ అసలు? ఒక్కరైనా అంటే పిల్లలు 2 ఆడపిల్లలు అనుకుంటా బహుశా. ఇంకా వాళ్ళకి పిల్లలు, ఆ కొడుకు పిల్లలు వీళ్ళు ఉన్నట్టున్నారు. అది అమ్మా, 2 ఆడపిల్లల్లోని ఒక్కరే కొడుకు. సో ఆయన కూడా చనిపోయారు. ఓకే, ఇప్పుడు మనవరాలతో ఆయన హ్యాపీగా ఉన్న టైంలో మొన్న ఈ మధ్యన కూడా పాప అనారోగ్యానికి గురయ్యారు ఆయన. ఇక్కడ ఫిల్మ్ నగర్లోనే ఆయన ఇల్లు. అదమ్మా. ఓకే సార్, కోట శ్రీనివాసరావు గారు అలాగే సరోజాదేవి గారి గురించి అయితే మాకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.